సో ఇప్పుడు ఇంత దూరం వచ్చారు బాబుమోహన్ గారు, మీ రాజకీయ ప్రస్థానం నిజంగా అంటే అన్నీ అనుకూలిస్తే బహుశా మీకు మంత్రి పదవి కూడా వస్తేమో, మీ అభిమానులు అయితే చూసి సంతోషిస్తారు డెఫినెట్గా, మీకు మనసులో లేకపోయినా కూడా. మీ కళ ఏమిటి, రాజకీయ కళ? ఏమి లేదా? సినిమాలు చేసుకోవాలందా? ఇప్పుడు నేను సినిమా యాక్టర్గా ఒక మాట చెప్పేదండి, సినిమా ఆఖరి శ్వాస వరకు కూడా అది సినిమా నాదేనండి, నా వృత్తి అది. ఇది వృత్తి కాదండి, సేవ. నేను సినిమా యాక్టర్గా అనేవాడిని, ఇంకే క్యారెక్టర్ని వేయాలని ఉందా, ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉందని అడిగేటోళ్ళు మీరు. నేను చెప్పేది అప్పుడు చనిపోయినాక కూడా బ్రతకాలి, అలాంటి క్యారెక్టర్ వేయాలి అని నేను అనేవాడిని. ఇక్కడ కూడా అంతే, చనిపోయినాక కూడా బాబుమోహన్ అని గుర్తుంచుకో, ఇలాంటి వర్కర్, బాబుమోహన్ క్యారెక్టర్ ఇది. లంచం తీసుకోడు, లంచం ఇయ్యడు, ఎవడిని 10 రూపాయలు అడగడు అనే పేరు ఎట్లయితే ఉందో, అలాంటి బాబుమోహన్ రా అని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి ఇక్కడ కూడా. సరే, మీరు ప్రస్తావించారు కాబట్టి ఎవరైనా తెచ్చిచ్చారా లంచం మీకు? అంటే ఉంటాయి కదా. అంత ధైర్యం నా ముందుకు రారు కదండి. అంటే అట్లా కాదు, నా ముందుకు రారు. బిగినింగ్లోనే అసలు నా ఫస్ట్ స్పీచ్, ఎవడైనా లంచం తీసుకుంటే పురుగుల్లా కనపడతారు నాకు, డొక్క చీరేస్తా, ఇట్లా మాట్లాడేది బిగినింగ్లో. అది చూసి భయపడి రాలేదు ఎవరు. ఇక అంత డైరెక్ట్గా ఏ పొలిటీషియన్ మాట్లాడుతాడని, ఈడేంట్రా ఇట్లా మాట్లాడుతున్నాడు. అదే చెప్పాను కదా ఇందాక, డబ్బు పెట్టేవాది ఒక వర్గం, రికమెండేషన్ ఎవడ ద్వారా ఇదేంటి గిరాట్ అనేది ధోరణి, డబ్బు పెట్టాలని పురుగుల్లా కనపడుతుంది నాకు వీళ్ళంటిని. వీళ్ళిద్దరు దూరం అయ్యి, వీళ్ళిద్దరి వల్లనే ఓడిపోయింది నేను. మళ్ళీ వీడు లంచం తీసుకోకపోయినా అంటే మళ్ళీ నేను ఎవరికి ఇబ్బంది పెట్టేవాని కాదు సుమా. ఇప్పుడు మీరు న్యాయమైన పని అనుకోండి, మీరు డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళ ద్వారా మీకు అన్యాయం జరిగింది అనుకోండి, నేను ఒప్పుకునేవాడిని కాదుగా. ఇప్పుడు పాలిటిక్స్లో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి, నేనే ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ని. ఇప్పుడు నా ఓడు తప్పు చేసిండండి, మీ ఓడిని కొట్టిండండి, ముందు మీరే వెళ్ళి తప్పు వీడిదనుకోండి, వీడిని లోపలేయండి అని చెప్తా ముందే. నేను ఎందుకు చేసిన తప్పు ఏదంటే నాకు చెప్పాలిగా. ఏమనుకో తమ్ముడు అంటాను. కనుక వీడు తప్పును తప్పు అంటాడు, రైట్ను రైట్ అంటాడు, అబద్ధం ఆడు. ఇలాంటి వాడు కావాలరా అనేది వచ్చింది ఈసారి. వచ్చే 100 కోట్లు పెట్టినా గెలిచిన.